తెలంగాణ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ ఏర్పడదా అనే విషయమై దీక్షా దివస్ చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి వారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వీరభద్ర స్వామి గుట్టపైకి మెట్లదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ కాకుండా చూడడానికి ఫుడ్ సేఫ్టీ కమిటీ వేశామని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పట్ల రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కృతజ్ఞతతో ఉండాలన్నారు. తెలంగాణ సాధించడం కోసం ఎంతో మంది ప్రాణాలు బలిదానం చేశారని, రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష అని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంట్లో ఆనాడు తెలంగాణ బిల్లు కొడితే తలుపులు మూసి తల్లిని చంపి బిడ్డను ఎత్తుకుపోయారని ప్రధాని మాట్లాడడం పట్ల చీము నెత్తురు ఉన్న బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదో జవాబు చెప్పాలన్నారు. తెలంగాణ ఏర్పాటు ఇక్కడి ప్రజల ఆకాంక్షని ప్రధానితో సమావేశమైన తెలంగాణ ఎంపీలు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో వరదలు వచ్చి 10,000 కోట్ల తీవ్ర నష్టం వాటిల్లితే కేంద్రం నుంచి ముష్టి 400 కోట్లు ఇచ్చారని మండిపడ్డారు. ఇక తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధిలోకి రావాలని, వర్షం, ప్రకృతి, వ్యవసాయం, పరిశ్రమ, వృత్తి అన్ని రకాల ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రజలకు అన్ని రకాల ప్రయోజనాలు కలగాలని, అందులో హుస్నాబాద్ ప్రాంతానికి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతునికి అన్ని రకాల పూజలు ప్రార్థనలు చేసినాం. పూజలకు ప్రార్థనలకే పరిమితం కాకుండా ప్రభుత్వం తరఫున అనేక కార్యక్రమాలు తీసుకొని ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కూడా ఏదైతే ఒక ఫ్యామిలీ గ్రూపింగ్ ఉందో ఆ గ్రూపింగ్ చేసినటువంటి 4 లక్షల మందికి కూడా రేపు 30వ తారీఖు నుంచి 2 లక్షల రూపాయల రుణమాఫీ జరుగుతూ ఉంది. 2 లక్షల పై వాళ్ళకు షెడ్యూల్ ఇచ్చి తొందరలోనే దాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, తొందరలోనే గ్రామ వారీగా ఇందిరమ్మ ఇంట్లో ఎంపిక కావచ్చు, రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. ఇబ్బంది జరుగుతున్న పరిస్థితులల్లో నేనే ఒక కొత్త కమిటీ వేసాం, ఫుడ్ సేఫ్టీ కమిటీ అని. అది మండల స్థాయిలో ఉంటుంది, జిల్లా స్థాయిలో ఉంటాయి. ఎక్కడైనా ఏదైనా గురుకుల లేదా రెసిడెన్షియల్ హాస్టల్స్లలో ఫుడ్ పాయిజన్ లాంటి పరిస్థితి ఏర్పడితే ఆ సంబంధిత అధికారులు బాధ్యులవుతారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. మెస్ ఛార్జీలు పెంచారు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు, అక్కడ ఉండబడేటువంటి మౌలిక సదుపాయాలను కలిగిస్తూ ఉన్నాం. పంచాయతీరాజ్ తరఫున ఈజీఎస్కు సంబంధించిన అన్ని రకాల ఆ స్కూల్ యొక్క పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా ఈజీఎస్ కింద పనిచేయమని కూడా ఆదేశాలు ఇచ్చినాం. వాళ్ళను మన పిల్లల్లాగా చూసుకునేటువంటి బాధ్యత ఆయా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టాప్ టు బాటం ఉద్యోగులందరిది. ఎక్కడ నిర్లక్ష్యం వహించినా ప్రభుత్వం ఉపేక్షించదు, తగిన చర్యలు తీసుకుంటుందనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇలా దీక్షా దివస్ పేరు మీద టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నది. సంతోషం. దీక్షా దివస్ మీకు తెలుసు, దీక్షా దివస్లో నిరాహార దీక్ష వినియోగింపు చేస్తే ఆ గాడిని విద్యార్థులు, ఉస్మానియా విద్యార్థులు ఎత్తుకున్నారు. మళ్ళీ నేను ఇలా ఈ దినం రోజు రాజకీయంగా ఎక్కువ విమర్శలు చేయదలుచుకోలేదు, కానీ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మేము తెలంగాణ ఎంపీలుగా తెలంగాణ సాధనలో ఏ పాత్ర పోషించినామో, తెలంగాణ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఒకవేళ సోనియా గాంధీ గారు లేకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అటువంటి సోనియా గాంధీ గారి పట్ల కృతజ్ఞులుగా కాకుండా కృతజ్ఞతలుగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి అన్ని రాజకీయ పార్టీలు. మరి ఈ రోజు పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా మరొకసారి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటటువంటి దీర్ఘకాలిక ప్రజల ఆకాంక్ష. ఈ తెలంగాణ సాధించుకోవాలని అనేక మంది ప్రాణాలు అర్పించినారు. తెలంగాణ సాధన కొరకు ఒక దశాబ్దాల కాలంగా పోరాటం జరిగింది. అటువంటి తెలంగాణ ప్రజాస్వామికంగా సోనియా గాంధీ గారి నిర్ణయం మేరకు ఆనాడు ఉన్నటువంటి అందరూ కూడా పార్టీలు కలిసి పార్లమెంట్లో బిల్ పాస్ చేసుకుంటే తల్లిని చంపి బిడ్డనెత్తుకపోయారని, తెలంగాణ దేశ విద్రోహులుగా వ్యవహరించారని, తలుపులై తెచ్చుకున్నారని మాట్లాడుతుంటే చీము నెత్తురు తెలంగాణ రక్తమున ఏ బీజేపీ నాయకుడు ఎందుకు మాట్లాడతలేరని అడుగుతా ఉన్నాం. ఇవాళ అది తప్పు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని చెప్పలేకపోతున్నారు ఎందుకని అడుగుతా ఉన్నాం.
తెలంగాణకు బడ్జెట్ నిధులు ఇవ్వకపోతే కేంద్రం తరఫున ఎందుకు అడగలేకపోతా ఉన్నారు? మన ప్రధానమంత్రితో సమావేశమైన ఎంపీలు మీకు బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాం. తెలంగాణ మొత్తంలో వరదలలో ఇబ్బంది పడి 10,000 కోట్లు 10,000 కోట్ల నష్ట ప్రతిపాదనలు ఇస్తే ముష్టి 400 కోట్లు ఇస్తే మీకు కనీసం బుద్ధి జ్ఞానం కలుగుతలేదా అని అడుగుతా ఉన్నాం. ఇటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రయోజనాల కొరకు, తెలంగాణ ప్రజాస్వామిక పరిపాలన కొరకు 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో అనేక రకాల ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా మిగతా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తామనే విశ్వాసాన్ని ఇస్తా ఉన్నాం. ఆర్థిక పరమైన పరిస్థితి మీకు తెలిసి రాష్ట్రంలో 7.5 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఏ ఇబ్బంది లేకుండా 1వ తారీఖు జీతాలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకోను. అన్ని రకాల కార్యక్రమాలను ఎక్కడ కూడా ఇబ్బందులు కూడా కొనసాగిస్తాను. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మరింతగా ప్రజలకు అన్ని రకాలుగా సేవలు అందించే విధంగా, అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రజాపాలన ప్రభుత్వం కొనసాగుతుంది.